ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 3వ వచనము. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. దేవుడు ఈరోజు హీలింగ్ వర్స్ ద్వారా మరలా మాట్లాడుతున్నారు. రోగము కలుగగా అంటే రోగము రాగానే దేవుడు మనలను స్వస్థపరుస్తాడంట. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? నీ విశ్వాసం అంతా కూడా నా దేవుడు నాకు స్వస్థతని ఇచ్చే దేవుడని నువ్వు నమ్మి దేవుని కార్యము మీద ఎదురు చూస్తావో డెఫినెట్గా గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్. కొన్నిసార్లు స్వస్థత జరిగిన తర్వాత కూడా సిమ్టమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి, కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచువారు, నమ్మిక ఉంచువారు సిగ్గుపడరు. ఆ సిమ్టమ్ రైజ్ అయినా కూడా నీ విశ్వాసము బలంగా ఉండాలి. ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రెస్పాసర్. ఇది అపవాది నన్ను భయపెడుతున్నాడు, భయక్రాంతికి లోన్ చేస్తున్నారు, నాకేమీ లేదు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని ఆఖరి క్షణము వరకు, చివరి క్షణము వరకు దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆ మహా గొప్ప విశ్వాసముని బట్టి నీకు కార్యం జరుగుతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసము గొప్పటి, నీ విశ్వాసమును బట్టి నీకు కార్యము జరిగింది. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ, మే ద లార్డ్ బ్లెస్ యు అండ్ గివ్ యు పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.